అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. మనకు కండ్లకు కనబడని దేవుణ్ణి మనం మొక్కుతా ఉంటాం. కానీ మన కండ్లకు కనబడేటటువంటి వృత్తి ఏదైనా ఉందా అంటే అది డాక్టర్. మనం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎక్కువగా డాక్టర్ని నమ్ముతూ ఉంటాం. కాబట్టి అంత గొప్ప వృత్తి డాక్టర్ వృత్తి. సో చాలామంది ఎంబీబీఎస్ చదువుతారు, కానీ సీట్ రాదు, సరైనటువంటి గైడెన్స్ ఉండదు. వాళ్ళు ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే కూడా సరైనటువంటి కోచింగ్ సెంటర్లు కూడా ఉండవు. చాలామంది చదువుతూ ఉంటారు, కానీ మనం అప్గ్రేడ్ పోయి మంచిగా కోచింగ్ తీసుకోవాలి, అబ్రాడ్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి, ఎంబీబీఎస్ సీటు కొట్టాలి, ఖచ్చితంగా మేము డాక్టర్ కావాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి సరైనటువంటి మార్గం దొరకదు. ఇంకొంతమంది మార్కెట్లో ఎట్లుందో మీ అందరికి తెలుసు, ఎక్కువ ఫీజులు, అధిక వసూళ్ళు, సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మోసపోతూ ఉంటారు కూడా. అయితే నేను మీకోసం అద్భుతమైనటువంటి అబ్రాడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి సంబంధించి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్స్. సో చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ వినబడుతున్నటువంటి పేరు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్స్. సో చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు, అనేక మంది అబ్రాడ్కి పోయి చదువుకుంటూ ఉన్నారు. సో అనేకమైనటువంటి యూనివర్సిటీలలో వాళ్ళు చదివిపిస్తూ ఉంటారు, మొత్తం టేక్ కేర్ వాళ్ళే తీసుకుంటారు. సో ఈ అంశం పైన డిస్కస్ చేద్దాం. దాదాపు 2 యూనివర్సిటీలు ఇప్పుడు సెర్బియాలో ఉన్నాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అధినేత ప్రదీప్ అన్న ఉన్నాడు. ప్రదీప్ అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. మొత్తానికి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మీ పేరే. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడండి సోషల్ మీడియాలో ఎంపీఆర్ అనేటటువంటి ఒక పేరు మారుమోగుతుంది. సో చాలా ఉన్నాయి బయట మార్కెట్, కానీ అంత మార్కెట్ డౌన్ అయిపోయి మీ పేరే ప్రధానంగా వినబడుతున్నది. సో దీనికి కారణం ఏంటంటారు? అంటే మీ స్ట్రాటజీయా, లేకపోతే మిమ్మల్ని జనాలు నమ్మడమా, లేకపోతే మీరు మంచిగా అందరికీ నమ్మకస్తుగా ఉండడమా? నమస్తే అండి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక సర్వీస్, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్లో పనిచేసే ఒక టీం, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఒక ఫ్యామిలీ అందరూ కూడా దే ఆర్ సో జెన్యున్గా న్యాయమైన విద్యని అండ్ ఒక లాయల్టీ, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని పిల్లలకి ఏదైతే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారో అదేవిధంగా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ కూడా ఆలోచించడం, అలాగే ఎంతోమంది విద్యార్థులను పంపించడమే కాకుండా అక్కడ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో క్లోజ్గా మానిటర్ చేస్తూ వాళ్ళ ఒక ప్రతి ఒక్క డైలీ రొటీన్ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మన రిప్రజెంటేటివ్ ఫాలో అప్ చేస్తూ ఉండడం వల్ల మంచి పాస్ పర్సంటేజ్ రావడమే కాకుండా ఇండియాలో ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ని కూడా రాణించనున్నారు. సో ఇటువంటి మంచి స్టాండర్డ్స్ ఇస్తున్నప్పుడు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరు అనేది మీకు 100% వినిపించాలనేది మేము కోరుకుంటున్నాం. సో చాలా మార్కెట్లో ఈ మధ్యకాలంలో మారుమోగుతుంది. చాలామంది సో అనేకమైనటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, చాలామందిని మీరు అబ్రాడ్కి పంపించడని చెప్పడం, సో ఇవన్నీ కూడా అన్న వాళ్ళకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే కదా అక్కడికి మీరు అబ్రాడ్కి పంపించింది. మన ఫోటోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఒకసారి ఇవి చాలా క్లియర్గా చూడవచ్చు. సో మీకు ప్రదీప్ అన్న కూడా కనబడతాడు, ఎక్కడ చూసినా ప్రదీప్ అన్న ఫోటోలే ఉంటాయి ఇక్కడ. సో మీకు కనబడతాడు చాలా క్లియర్గా. సో ఇవన్నీ ఫోటోలు సో అబ్రాడ్కి పోయి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీ దాంట్లో డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది మిమ్మల్ని పొగుడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా సో మాకు ప్రదీప్ గారి పైన నమ్మకం ఉంటుంది, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ పైన నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళని కూడా దాంట్లోనే మనం ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే, వాళ్ళ త్రూనే మనం వెళ్ళాల్సిందే అబ్రాడ్కి అని చెప్పి చాలామంది మీకు అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో మీకు సెర్బియాలో 2 యూనివర్సిటీలు ప్రధానంగా ఉన్నాయి అనేది కొంత చర్చ. సో మీరు కొలాబ్ అయినారు, అక్కడ పంపిస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో గతంలో మనం చాలా వీడియోలు కూడా చేసినాం, అనేక అంశాలపైన మాట్లాడినాం. సో చాలా యూనివర్సిటీకి మీరు పంపించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈ సెర్బియా అనేటటువంటి ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంది అసలు అంటే యూనివర్సిటీకి ఎట్లా పంపిస్తారు, అక్కడ ఎట్లా అప్రోచ్ అవుతారు, సో అక్కడ ఎట్లా ఉంటుందన్న ప్రస్తుతానికి? ఇప్పుడు సెర్బియా అనే యూనివర్సిటీ ముఖ్యంగా ఇది యూరోపియన్లో ఉందండి. సో ఏదైతే ఇప్పుడు యుక్రెయిన్ యూరోప్లో వెళ్ళాలని ఎంత ప్రయత్నిస్తుందో ఆ విధంగా ఇది ఆల్రెడీ యూరోపియన్లో ఉండడము అండ్ ఎడ్యుకేషన్ అక్కడ స్టాండర్డ్స్ హై ఉండడమే కాకుండా సో సెర్బియా అనే దేశం ఏంటంటే ప్రత్యేకత ఇక్కడ నాణ్యతమైన విద్య అండి ఫస్ట్. ఓకే. సో అటువంటి ఎడ్యుకేషన్ని స్టూడెంట్కి వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చదువుకున్న వాళ్ళు యూరోప్కి వెళ్ళడం కానివ్వండి, యూఎస్కి వెళ్ళడానికి మైగ్రేట్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఈ యొక్క డిగ్రీ రికగ్నిషన్ అనేది ఎంటైర్ వరల్డ్లో దే యాక్సెప్ట్ అనమాట. సో అట్లాంటి సెర్బియా దేశంలో చదవాలనేదే చాలామంది విద్యార్థుల కోరిక. సో మీరు ఇందాక చూసినట్టయితే ఒక ఫోటోలో 12 మంది 20 మంది స్టూడెంట్స్ ఒకే గ్రూప్లో, అందులో అందరూ అమ్మాయిలే ఉండడం, ఎక్కువ శాతం అమ్మాయిలు వెళ్ళడం,
సో ఇంత సేఫ్టీ ఉండకపోతే అట్లాంటి దేశంని చూస్ చేసుకుంటారు అనేది కూడా మీరు చూస్తున్నట్టు. అండ్ అంతేకాకుండా మీరు అదే క్రాకోవ్స్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో దాని నుండి డీన్ రావడం, ఇందాక ఆయన మన ఆఫీస్కి వచ్చాడు, ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఫేర్స్కి ఆయన అటెండ్ అయ్యి ఎంతోమంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ని చూసుకోవడం. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ ఇక్కడ పేరెంట్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నాడో, నేను ఇస్తే అది అబద్ధం అవ్వచ్చేమో, బట్ ఒక ప్రొఫెసర్ వచ్చి ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. సో ఆ బాధ్యతని మేము తీసుకోవడమే కాకుండా ఒక యూనివర్సిటీకి కూడా ఇవ్వడం. సో ఆ సేమ్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పేరెంట్కి యూనివర్సిటీ డీన్ నుండి ఇప్పించడం అనేది నేను చేయడం జరిగింది. సో మీరు ఇందాక చూసినట్టు ఫొటోస్లో అతను రావడము, వాళ్ళు వచ్చి హ్యాపీగా స్టూడెంట్స్ అందరి అమ్మాయిలు, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి హ్యాపీగా అతన్ని కలవడము, ప్లస్ అతన్ని మొత్తం అందరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎలా చదువుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఇవ్వడము, ఇలా చాలా చేశాడు అనమాట. అండ్ పేరెంట్స్ కూడా వచ్చారు, కలిశారు, ప్రతి ఒక్క పేరెంట్తో కూడా మాట్లాడడం, ఇలా పేరెంట్స్ అందరు కౌన్సిలింగ్ చేసి ఆయననే మాట్లాడి నేనున్నాను మీ వెంట అని చెప్పడము. సో ఇలా స్టూడెంట్స్ అందరితో మాట్లాడడము, అట్లా మన ప్రతి బ్రాంచ్కి ఆయన రావడము. అదే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ప్రతి ఒక్క పార్ట్నర్తో వాళ్ళు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రొఫెసరే మాట్లాడి అతను కమిట్మెంట్ ఇచ్చి, అలాగే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా చదువుతుంది అనేది పేరెంట్స్ అతనితో మాట్లాడుకునేలాగా మనం అటాచ్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరండి. అండ్ ఒక పేరెంట్ డౌట్స్ కూడా ఏదైనా ఉంటే హీ హ్యావ్ రెక్టిఫైడ్ ఎవ్రీ వన్. హీ ఈజ్ లైక్ మంచి రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అడగడం ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇలా మనము పేరెంట్స్ కి ప్రతి ఒక్కటి మనం డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ వచ్చేలాగా మనం మాట్లాడి ఆ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, డీన్, వైస్ డీన్ అందరూ కూడా రావడం, ఇక్కడ వచ్చిన హోటల్స్ వీళ్ళందరినీ కలవడం, నేను చెప్పిందే కాకుండా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు చూసుకుంటారా? 100% నేను కాదు, వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్. తర్వాత మనం అఫ్ కోర్స్ ఉంటాం, ఎందుకంటే స్టూడెంట్ మనం నమ్మి వెళ్తున్నప్పుడు 100% మనం స్టూడెంట్తో ఉండాలి, అక్కడ 100% మన స్టూడెంట్ని చూసుకోవాలి. అండ్ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎలా వెళ్తున్నాడు, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది 100% మానిటర్. సో వాళ్ళు చదవకపోతే కూడా నాకు ఎన్నమాట ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ కంట్రీలో ఉన్నా. సో యూజువల్లీ ఐల్ బి రోమింగ్. అంతకుముందు ఏంటంటే పర్టికులర్ ఒకే యూనివర్సిటీ 2 నెలలు ఉండడం, 6 నెలలు ఉండడం జరిగేది. ఇప్పుడు యూనివర్సిటీస్ ఎక్కువ అవడం, కమిట్మెంట్స్ పెరగడం, ఎంతో మంది విద్యార్థులు స్ట్రెంత్ పెరగడం, వందలాది మంది విద్యార్థులు వెళ్ళడం వల్ల మన మానిటర్స్, కోఆర్డినేటర్స్ అందరూ కూడా పర్టికులర్ యూనివర్సిటీస్ లో మనం అరేంజ్ చేయడం. అండ్ నేను ప్రతి యూనివర్సిటీ వెళ్ళడం, ఇప్పుడు మన ఇండియా నుండి లండన్ వరకు ప్రతి యూనివర్సిటీస్ ని మానిటర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వెరీ బిజీ షెడ్యూల్ లో ఉందని చెప్పొచ్చు. బిజీ షెడ్యూల్ అయినా కూడా సో మనకు కావాల్సింది సో పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని అబ్రాడ్ కి తీసుకెళ్ళాలి, మంచి చదువు చెప్పాలి, వాళ్ళు డాక్టర్ కావాలి. బిజీ ఉండట్లేదు, స్టూడెంట్ ని బిజీ చేస్తాం. నేను ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వెళ్ళి మానిటర్ చేస్తున్నా. సో వీల్ వెరీ క్లోజ్ మానిటర్ అట్లా. సో షెర్బియాలో 2 యూనివర్సిటీల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో అసలు ఏంది 2 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ ఏంది, అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి, అక్కడ ఏమేమి ఉంటుంది? సెర్బియాలో ఏ యూనివర్సిటీలో చదివినా ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒకటే ప్యాటర్న్, ఒకటే కరిక్యులం, అంతా సేమ్. ఆ కరిక్యులం కూడా నెక్స్ట్ మీకు వీడియోలో ఇస్తాను మొత్తం, ఎందుకంటే ఎవరు చూపించకపోవచ్చు. ఏం చదువుతారు, వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళ ఫ్యూచర్, ఈ 5.5 years ప్రోగ్రామ్ ఏంటి, ఏ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా నేను మొత్తం చూపిస్తాను. ఎందుకంటే పంపించడము, మేము బాగా చూసుకుంటాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం కామన్, బట్ నేనంటే ఎక్కువ అకాడమిక్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించే ప్రాధాన్యత ఇస్తాను. ఇంతవరకు నేను పంపించిన ఏ ఒక్క స్టూడెంట్ కూడా నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, ఈ కాలేజ్ నాకు చదువు చెప్పట్లేదు అని చెప్పిన స్టూడెంట్ నచ్చలేదు, ఇంతవరకు నాకు జరగలేదు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చి యూనివర్సిటీ చేంజ్ అవ్వడం చూశాను, కానీ మన యూనివర్సిటీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. సో అలాంటప్పుడు ఈ యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఈసిటిఎస్ సిస్టమ్ ఫాలో అవ్వడం. ఈసిటిఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, బొలోగ్నో ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే 12 మంది క్లాస్కి ఉండాలి. సో ఈ 12 members క్లాస్లో ప్రాక్టికల్ ఉన్నప్పుడు క్లోజ్ మానిటరింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ప్రతి ఒక్క కరికులంలో ఎలా జరుగుతున్నాయి, వీళ్ళ క్రెడిట్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా ఎవ్రీ ప్రొఫెసర్ విల్ వాచ్. అండ్ ఈ మాడ్యూల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పటికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీళ్ళు నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళే లోపల వీళ్ళు ఎలా ట్రైన్ చేయాలనేది కూడా ప్రొఫెసర్ వెరీ క్లోజ్గా మానిటర్ చేస్తాడు. అండ్ వీళ్ళ క్యాడవర్స్ ఇవ్వడం, డెడ్ బాడీస్ ఇవ్వడం, అండ్ వీళ్ళకి ప్రతి ఒక్క చార్ట్స్ కానీ, ప్రాక్టికల్ థింగ్స్, క్లినికల్స్ అన్నీ కూడా 12 members ఉంటారు అనమాట. ఈచ్ క్లాస్ ఓన్లీ 12. సో 200 మందిని పంపించినా 16-15 గ్రూప్స్ ఉంటాయి, 15 classes ఉంటాయి అనమాట.
సో 15 ప్రొఫెసర్స్ అంటే స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకంతా. Hmm. సో 50 మందిని కూర్చోబెట్టి ఒకేసారి టీచింగ్ లాంటివి ఉండకుండా ఓకే. వెరీ క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అబ్సల్యూట్లీ చాలా చాలా నాణ్యతమైన విద్య. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్స్ నేను చూశాను. Hmm. ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎంసీఏ రిజల్ట్ చాలా బాగా ఇస్తుంది. ఓకే. 80% స్టూడెంట్స్ అయితే అంటే నేను 100% అనను, ఎందుకంటే అందరూ 100% అయితే లేదు. అవును. సో 80% అయితే 100% వస్తుంది. Hmm. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామ్. అండ్ నేను ఈ రోజు వరకు రిజల్ట్ చూశాను. Hmm. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఈ కంట్రీకి పంపించడం, ఇక్కడ స్టూడెంట్స్ 100% క్వాలిఫై అవ్వడం నాకు చాలా సంతోషకరంగా. Hmm. అందుకని యూనివర్సిటీ గురించి నేను ప్రత్యేకంగా విత్ విజువల్స్తో వచ్చానమాట. అంటే ఇప్పుడు 20 లక్షల మంది 30 లక్షల మంది ఎంబీఏ రాసి ఇంత వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం కేవలం 1 లక్ష పోస్ట్ ఏదో ఖాళీగా ఉన్నట్టున్నాయి. సో దాన్ని భర్తీ చేయడానికి మిమ్మల్ని నమ్మాలంటారు, అంతే కదా? పోస్టులు ఖాళీ కదండి. అసలు ఇక్కడ ఒక ఒక డాక్టర్కి ఎంత కొరత ఉందంటే, ఇక్కడ డాక్టర్ కొరత ఇండియాలో 100 మందికి ఒక పేషెంట్, ఒక డాక్టర్ ఉన్నాడు. అవును. సో అలాంటప్పుడు మనకి చాలా కొరత ఉంది. Hmm. డాక్టర్ సరిపోక Hmm. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ, చిన్న చిన్న హాస్పిటల్స్లో కానీ Hmm. బిహెచ్ఎంఎస్ వాళ్ళని, Hmm. బిఏఎంఎస్ వాళ్ళని పెట్టుకొని Hmm. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా మంచి శాలరీ ఇస్తున్నట్టే వాళ్ళకి 10-15 వేలు జీతం ఇచ్చుకుంటూ, ఓకే. సో ఎక్కడ నాణ్యతమైన వైద్యం దొరుకుతుంది ఇక్కడ మీకు ఇండియాలో? Hmm. సో ఈ కొరత ఉన్నప్పుడు ఎందుకు ఇండియాలోనే చదవాలి, ఇండియాలో ఎందుకు అన్ని కోట్లు పెట్టాలి? Hmm. సీట్ రానప్పుడు మీకు తక్కువ ఖర్చుతో ఈ కంట్రీలో ఉన్నాయి. Hmm. మీరు హ్యాపీగా వెళ్ళి అక్కడ చదువుకుని వరల్డ్ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. Hmm. సో ఎక్కడైనా మీరు చదువుకొని డిగ్రీ తెచ్చుకొని కూడా Hmm. సక్సెస్ఫుల్గా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి అంత పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీని మీ దగ్గర తెచ్చినప్పుడు అతి 25 లక్షల్లో మీకు ఎంబీబీఎస్ అయిపోతున్నప్పుడు మీరు దీన్ని హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకి ఇక్కడ పర్టికులర్గా ఈ కంట్రీలో 2 యూనివర్సిటీస్ ఎందుకు తీసుకున్నా అవుట్ ఆఫ్ 10 యూనివర్సిటీస్ అంటే, ఇవి టాప్ 2లో ఉన్నాయి అండ్ ఇండియన్స్ ఉన్నారు. నేను ఇక్కడ ఆల్రెడీ మన 1500 మంది యుక్రెయిన్ విద్యార్థులు ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. చాలా పాజిటివ్ రిజల్ట్ ఉన్నది. అండ్ కంట్రీ చాలా అప్గ్రేడెడ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ, అండ్ కంట్రీ ఈజ్ అబ్సల్యూట్లీ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని. సో అంతా చాలా డెవలప్డ్ కంట్రీ అది. అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో ఇది యూనివర్సిటీ ఆఫ్ క్రాకోవ్లో గొప్పతనం ఏంటంటే, ఈయన మన యూనివర్సిటీ ప్రొఫెసర్, రెక్టర్ ఈయన. ఓకే. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ బెల్గ్రేడ్, ఇక్కడ లిటరసీ రేట్ 99.48%, అంటే ఆల్మోస్ట్ 100% లిటరసీ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు సమ్మర్లో మంచి వెదర్ ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేసెస్ ఇవి. ఓకే. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మంచి ఆర్కిటెక్ట్ ఉన్న బిల్డింగ్స్ Hmm. అండ్ వెరీ 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 కామ్ సిటీ అనమాట. Hmm. కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఒక గొప్పదనం ఏంటంటే, ఇక్కడ ఒక క్లినికల్స్ కానివ్వండి, ఇదంతా కూడా సిటీ అనమాట. క్రాకోవ్స్ అనేది సిటీ. ఓకే. బెల్గ్రేడ్ నుండి 2.5 hours జర్నీ. Hmm. సో ఈ సిటీ కూడా చాలా డెవలప్డ్ ఉంటాయి. ప్రతి సిటీ కూడా క్యాపిటల్ సిటీ లాగా కనిపించడం. అండ్ ఇక్కడంతా కూడా మన చదివిన విద్యార్థులు, Hmm. ఇది పాస్డ్ అవుట్ బ్యాచ్ అనమాట. ఓకే. సో వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా డిగ్రీస్ అంటే వీళ్ళంతా మన ఇండియన్సేనా? మొత్తం ఇండియన్స్. ఓకే. చూడండి, ఓకే. ఓకే. ఎక్కడ కూడా మీకు వేరే కంట్రీ వాళ్ళు ఉండరు. ఓకే. ఓకే. కంప్లీట్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా. ఓకే. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనము ఎంతోమందికి పంపించి, వాళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ ఒకవేళ సెమినార్స్ ఉంటే వేరే కంట్రీస్ పంపించి వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా లైక్ ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన సెమినార్స్ ఇవ్వాలనుకున్నా, వాళ్ళని రీసెర్చ్ చేసినా కూడా మనం పంపించడం జరుగుతుంది. అండ్ హార్డ్లీ ఇట్ టేక్స్ 35 minutes 40 minutes ఫ్లైట్ జర్నీ అయితే. ఆన్ రోడ్ అయితే 8 hours 10 hours వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చు, యూరోపియన్ అంతా కూడా తిరగాలనుకుంటే. అండ్ ఇవన్నీ కూడా క్లినికల్ క్లాసెస్ అండి. సో ఇట్లా ల్యాబ్స్ ఉంటాయి. అండ్ మీకు ప్రాక్టికల్ క్లాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లయితే పెడతారో వైవా, ఓరల్, ఎంసీక్యూస్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తారండి ఇక్కడ అంతా కూడా. ఓకే. మీరు చూసినట్టయితే ఈవెన్ లెక్చర్స్లో కూడా చూశారు కదా, మీకు 100 మంది కనిపించట్లేదు. ఓకే. హార్డ్లీ 12 members అంతే, ఉండడం అంతే. క్లాస్కి. Yes. అలానే ఉంటుంది మొత్తం ప్యాటర్న్ కూడా. Hmm. అండ్ ఎంబీబీఎస్ఏ కాకుండా ఇక్కడ మనకు ఫార్మసీ ఉంది, నర్సింగ్ ఉంది, అండ్ డెంటల్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ బీఫార్మ్ అండ్ ఫార్మ్, ఇది ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, వెటర్నరీ ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టు మనం అన్నీ కూడా అసోసియేట్ అయిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్లో. ఈ కాలేజ్తో అసోసియేట్ అయిన యూనివర్సిటీస్ ఇక్కడ మీకు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ విత్ విచ్ యూనివర్సిటీ ఆఫ్ క్రాకోవ్ హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ ఆన్ అకాడమిక్ కోఆపరేషన్. Yeah. కోఆపరేషన్ ఇన్ ద సెన్స్ వీళ్ళు ప్రోగ్రామ్స్ ఎక్కడ ఈ అన్ని కాలేజెస్తో మీరు జపాన్, గ్రీస్, చైనా, తైవాన్, ఇటలీ, స్విట్జర్లాండ్, రష్యా, పోర్చుగల్, సైప్రస్, గ్రీస్
అండ్ సరాజివో అండ్ ఈవెన్ యూకే రీసెంట్గా కూడా అయింది. సో అన్ని యూనివర్సిటీస్ కూడా టాప్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉండడం, ఎందుకంటే రీసెర్చ్ వైజ్గా స్టూడెంట్ యూజ్ అవుద్ది. అది కాకుండా ఈ హాస్టల్స్ కూడా హైఫై మొత్తం 5-స్టార్ హోటల్ లాగా ఉంటాయి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనివర్సిటీ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్ 1977. అండ్ ఇక్కడ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అండ్ హాస్టల్ చుట్టూ ఫ్లాట్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కన్వీనియంట్ బట్టి విత్ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ టెరిటరీలోనే ఉంటాయి ఫ్లాట్స్ కూడా. సో స్టూడెంట్కి 100% సేఫ్టీ అండ్ 0 క్రైమ్ ఉన్న కంట్రీ. అండ్ ఇక్కడ 20 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. అండ్ ఇక్కడ మనం ప్రిపరేషన్ నెక్స్ట్ ఎగ్జామ్కి ఓఎస్సీ అండ్ మల్టిపుల్ యూఎస్ఎంఎల్ఏ ల్యాబ్ ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము, విత్ యాప్స్ కూడా ఇస్తున్నాము. అండ్ అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజ్ విచ్ ఇస్ 5,000 euros per year. సో ఈ 5,500 5,000 యూరోల ఫీజు అంటే మీకు ఆల్మోస్ట్ 4 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఆ 4 లక్షలు కూడా మీరు 2 విభాగాలుగా 2 లక్షలు సెమిస్టర్లా కట్టుకోవచ్చు. అండ్ హాస్టల్ ఫీజు కూడా మీరు మంత్లీ పే చేసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి పే చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా అక్రిడియేషన్స్ అండి. అక్రిడియేషన్ అండ్ రికగ్నేషన్స్ అంటే ఇక్కడ చదువుకున్న వాటికి ఈ యూనివర్సిటీకి ఉన్న రికగ్నేషన్స్. ఇప్పుడు ఏదైతే మన ఒక డిగ్రీ కాలేజ్కి వెళ్తే జేఎన్టీ రికగ్నేషన్ కానీ అఫిలియేటెడ్ ఉంటాయి కదా, అట్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ యూనివర్సిటీస్, WFME, EUA, ICFMG అన్నీ ఉన్నాయన్నమాట అక్రిడియేషన్స్. సో ఇది చాలా టాప్ యూనివర్సిటీ అని మీకు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యూనివర్సిటీ ఒక గొప్పతనం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద రీసెర్చ్ అనమాట. సో దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద క్యాంపస్. సో స్టూడెంట్స్ కూడా అవకాశం ఇస్తారు. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ నిస్ ఉంది అండ్ యూనివర్సిటీ ఆఫ్ క్రాగోస్ ఉంది. నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. రైట్, కొన్ని విజువల్స్ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ విజువల్స్ కూడా మా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ యూనివర్సిటీ పర్టికులర్గా క్రాగోస్లో ఏంటంటే వాళ్ళ క్యాంపస్ దగ్గరే సూపర్ మార్కెట్ ఉండడము, లైబ్రరీ, గేమ్స్ అంతా కూడా ఇన్ క్యాంపస్ అనేది మీకు చాలా తక్కువ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా యూరోపియన్లో ఇట్లాంటి క్యాంపస్ దొరకడం అనేది ఇట్స్ లక్కీయెస్ట్ థింగ్. సో అలాంటి యూనివర్సిటీ మనకు ఆ విజువల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో ఒకసారి వీడియోస్ కూడా చూడండి, మీకు పర్టికులర్ వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తా. Explore the hidden gem of education in Serbia, a land of opportunities, and the University of Niš as your gateway. Discover the remarkable benefits of studying in Serbia: affordability, vibrant culture, and a welcoming environment. Introducing the prestigious University of Niš, where opportunities await. Ranked 1293 worldwide and 394 in Europe, excellence is our tradition. Studying at University of Niš offers unparalleled affordability and remarkable advantages compared to other countries. Owned by the government, University of Niš offers top-notch facilities for your learning journey. University of Niš is globally recognized and approved, opening doors for your ఇది WHO, NMC, యూకే ల్యాబ్ ఇవన్నీ చెప్పాం కదా, కోచింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. యూకే ల్యాబ్ అసిస్టెంట్స్ అనే 100% నేను ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి క్లినికల్ రొటేషన్స్ ఉండాలి. సో క్లినికల్ రొటేషన్స్ ఎందుకంటే మీకు ట్రైనింగ్ కానీ నాలెడ్జ్ రావడం కోసం ఈ క్లినికల్ రొటేషన్స్ అన్ని స్టార్ట్ చేశాను. ఏ కన్సల్టెన్సీ, ఏ కంపెనీ కూడా హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చేయడం లేదు. నేను చేసే 100 అడ్మిషన్స్ 200 అడ్మిషన్స్ అయినా కూడా వీళ్ళకి ప్రాపర్ మనం 1000-500 చేయట్లేము. ఎందుకు తక్కువ మెంబర్స్ని అంటే వీ హ్యావ్ టు గివ్ బెస్ట్ సర్వీస్ అనమాట. సో అలాంటి ఒక క్లినికల్ రొటేషన్స్ ఇవన్నీ కూడా మనం రీసెంట్గా టై అయ్యాం యూకేతో. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ ద international medical career. No language barriers. Our medical courses are taught in English, uniting aspiring doctors from around the world. At University of Niš, you gain immediate medical licensing, setting you on a direct path to practice. A Serbian medical degree is esteemed in Germany, making your qualification internationally valuable. Join us in September to kickstart your medical journey or easily transfer in the advanced years. Easy MCQs in biology and chemistry for first-year admission. Joining our medical program is straightforward and stress-free. Ready to take the leap? Contact us today to start your journey to excellence. University of Niš, empowering your dreams together. సెకండ్ వీడియో, సో ఫస్ట్ వీడియో యూనివర్సిటీ ఆఫ్ నిస్ అండి. ఇప్పుడు క్రాగోస్, యూనివర్సిటీ ఆఫ్ క్రాగోస్. ఈ సెకండ్
If you are young and looking for high quality medical education and knowledge, if you want great opportunities for advanced scientific study and research, Come and join our international integrated academic and doctoral studies in English language. Hey guys! Get academic degrees in medicine and pharmacy, as well as doctorate degrees in medical sciences and pharmaceutical sciences. At our young and modern university ranked among the best in the world. In a vibrant city full of life and joy, with great opportunities for young people. Use Erasmus plus mobility for international cooperation. Enroll the high-quality studies at our globally verified faculty on the Shanghai ranking list for the 5th year in a row among 300 best faculties in the field of clinical medicine in the world. And come to study science, life, and ethics in the heart of Serbia, where we aim to make our students to be not only good experts, but also good people. The way we did for the past 46 years, and almost 7,000 graduate students during those decades, and about 1,500 current students, and almost 300 foreign students among them. Their studies will be even more improved and advanced with our latest and the most important project, the Center of Excellence and Stem Cell Bank. Most important power of our faculty are our professors and students, who are, in addition to translate the knowledge from professors to students, and who are passionate to our scientific research, who can be improved in the future. welcome to Faculty of Medical Sciences, Studies in English Language, University of Kragujevac, Serbia. సో ఓవరాల్ ఇదంతా ఒక క్యాంపస్ అనమాట. ఓకే. సో ఇలాంటి యూనివర్సిటీని మనం ఇవ్వడము అండ్ మనం ఎంబీబీఎస్కి మనం ఎక్కువ కూడా ఎందుకు యూనివర్సిటీ పంపిస్తాం, మీరు చూసినట్టయితే వీడియో విజువల్స్ ఇవన్నీ కూడా లైక్ యూరోపియన్ ఎన్విరాన్మెంట్ అండ్ మొత్తం లైక్ వెరీ డెవలప్డ్ సిటీయే కాకుండా డెవలప్డ్ యూనివర్సిటీస్ అండ్ డెవలప్డ్ ఎవ్రీథింగ్ ఇస్ డెవలప్డ్ దే. సో ఇట్లాంటి మంచి యూనివర్సిటీలు ఎంబీబీఎస్ చేయాలి అనే చాలామంది విద్యార్థుల కళ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ మల్టిపుల్ మెడికల్ కాలేజ్ చూసి ఉంటారు. వీటికన్నా 10 రెట్లు అరుదుగా, నీట్గా, చాలా విశాలంగా అండ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది అక్కడ ఉంది. అదే కాకుండా మీరు మీ పేరెంట్స్తో పాటు కూడా విదేశాల్లోకి వెళ్ళి మీ జాయినింగ్ అడ్మిషన్ అప్పుడు ద ఫస్ట్ డే ఆఫ్ ది ఫ్రెషర్స్ పార్టీకి కూడా మీ పేరెంట్స్తో మీరు అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నీట్ ఒకవేళ క్వాలిఫై కాలేదు, మేము ఏమైనా ఎంబీబీఎస్ చేయాలి, ఎక్కడో అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, యూరోపియన్లో మా ఫ్యామిలీ ఉంది, లేదంటే యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, మాకు ఇండియాకి వచ్చి మేము తిరిగి ఇక్కడ ఎంసీఏ కానీ ఎన్ఎంసీఏ ఎగ్జామ్ రాయాలనుకోవట్లేదు, ఇక్కడ ప్రాక్టీస్ చేయొద్దు అనుకుంటున్న వాళ్ళు కూడా మీరు ఈ కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా చదువుకొని మీ యొక్క డిగ్రీని యూరోపియన్లో ఎక్కడైనా కూడా ఒకవేళ పీజీ చేసుకోవడానికైనా లేకపోతే ఫర్దర్ ప్రాక్టీస్కైనా కూడా ఈ డిగ్రీ 100% ఇట్ విల్ బీ రికగ్నైజ్డ్. ఎందుకంటే నేను చైనాలో చదివచ్చిన స్టూడెంట్ని కంపేర్ చేసి చెప్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్, చైనాలో చదివచ్చిన స్టూడెంట్ జర్మనీలో పీజీ చేయడానికి వచ్చాడు, అలాగే సెర్బియాలో చదివిన స్టూడెంట్ పీజీ చేయడానికి వెళ్ళాడు. ఇట్స్ డైరెక్ట్లీ యాక్సెప్టెడ్ అండ్ అక్కడ జస్ట్ ఏం లేదు, జర్మన్ లాంగ్వేజ్ ఏదైతే సి క్లియర్ చేశాడో ఇమీడియట్గా ఆయనకి హాస్పిటల్లో ప్లేస్మెంట్ ఇవ్వడం అండ్ ఒక ఇంటర్న్షిప్ ఇవ్వడం ఇవి జరిగింది. అండ్ స్టైఫన్ కూడా ఫిక్స్ అయిపోయి అతను హీఈస్ వర్కింగ్, హీఈస్ ప్రాక్టీసింగ్. కానీ చైనా నుండి వచ్చిన స్టూడెంట్ ఒక 4 to 5 years స్ట్రగుల్ అయ్యాడు. అతనికి ఆ డాక్యుమెంటేషన్ లేదు, ఈ డాక్యుమెంటేషన్ లేదు, ఈస్టీఎస్ క్రెడిట్స్ లేవని, లేదంటే ఎడ్యుకేషన్ వాళ్ళ 4 years ఎడ్యుకేషన్ డ్యూరేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే సైన్స్ అనేది చాలా వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మినిమం డ్యూరేషన్ 5.5 years ఉంటే కానీ నీకు ప్రాపర్ సైన్స్ అనేది అర్థం అవ్వదు. సో ఇంత తక్కువ డ్యూరేషన్ ఎడ్యుకేషన్ మేము యాక్సెప్ట్ చేయము అండ్ స్టాండర్డ్స్ కూడా అంత బాగా లేవు అని చెప్పేసి చైనీస్ డిగ్రీస్ చాలామందిని కూడా వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టడం యూరోపియన్లో వెరీ కామన్గా జరుగుతుంది. సో అంటే అవేర్నెస్ ఇస్తున్నాను. ఎందుకంటే పర్టికులర్గా మీరు తీసుకున్నట్టయితే సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, లేదంటే చైనా కానివ్వండి, ఈ 3 countries కూడా ఎందుకు వెరీ స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకార్డింగ్ టు ద ఎన్ఎంసి గైడ్లైన్స్, ఇండియన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారంగా 54 నెలలు లేకపోవడం వలన విద్యార్థులని ఆ దేశంలో చదవకూడదని ఈ గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. ఈ గెజెట్ కూడా 2020లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. నిన్న మొన్న కూడా నేను చూశాను
ఫిలిప్పైన్స్లో కాలేజ్ ఏదో ఇష్యూ అవ్వడం, నాకు కాల్స్ రావడం జరిగింది, దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్లో మీరు చదివి ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదని తెలిసి కూడా మీరు చదవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే 1.5 ఇయర్ ఫస్ట్ బీఎస్సీ రాసి ఎన్మాట్ క్లియర్ చేసి మళ్ళీ 4 ఇయర్స్ ఎంబీబీఎస్ చేస్తే ఆ 4 ఇయర్స్ డిగ్రీ అనేది వ్యాలిడ్. మీ ఎంబీబీఎస్ 1.5 ఇయర్ బీఎస్సీ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ మెడికల్ డాక్టర్. సో ఇలాంటి రాంగ్ పాత్వేస్ని చూస్ చేసుకొని మీ లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి. ఫిలిప్పైన్స్లో పనిచేసిన కన్సల్టెంట్స్ కానివ్వండి, లేకపోతే చైనాలో పనిచేసిన కన్సల్టెంట్స్ కానివ్వండి, సెంట్రల్ అమెరికాలో పనిచేసిన కన్సల్టెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్బియా, రష్యా, జార్జియాలోనే వర్క్ చేస్తున్నారు. బికాజ్ ఇవి స్టాండర్డ్స్ ఉన్న కంట్రీస్, దే హ్యావ్ 6 ఇయర్స్ ప్రోగ్రామ్ అండ్ వాళ్ళ ప్రాపర్ స్టాండర్డ్స్ ఉన్న కంట్రీస్లోనే ఎందుకు పనిచేస్తున్నారంటే అక్కడ నాణ్యతమైన విద్య లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేయడం, ఎక్కడెక్కడ ఎవరు చేసి నాకు చాలా బాగా అవగాహన ఉంది. సో మనం 15 ఏళ్ళ నుండి ఇదే వ్యవస్థలో ఉండడం, ఎంతోమంది విద్యార్థులకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం అనేది మనం ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా చేశాం కాబట్టి, సో మీరు ఆ తప్పుడు దారిలోకి వెళ్ళి ఫ్రాడ్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోకండి. చాలామంది కూడా నేను ఒక డాక్టర్గా నేను మీకు అవగాహన ఉంది కాబట్టి ఇంత బాగా చెప్పగలుగుతున్నా, బట్ అవగాహన లేని ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్ అయిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఒక వాళ్ళ స్వలాభాల కోసం మిమ్మల్ని తప్పుదోవడ పట్టించడం, వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీని సెలెక్ట్ చేసేసుకొని మిమ్మల్ని ఆ యూనివర్సిటీస్ పంపించడం, ఎస్పెషల్లీ ఈ బ్యాన్ కంట్రీస్ ఏవైతే చెప్పానో ఇలాంటి కంట్రీస్కి వెళ్తే మీకు రేపు యూఎస్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, ఈవెన్ ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. సో చాలా ఆలోచించి మీరు ఎక్కడ జాయిన్ అయినా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, WHO నామ్స్ ఉందా అండ్ యూనివర్సిటీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా అనేది ముఖ్యంగా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇండియాకి రావద్దు అనుకుంటే యాజ్ పర్ ది యూకే గైడ్లైన్స్ కానీ, లేదంటే ఏఎంసీ, యూఎస్ఎంఎల్ఏ, ప్లాబ్ ఏదైనా ఈ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి. దీని తర్వాత కూడా మేము తర్వాత వెరిఫికేషన్స్కి, కొన్ని డాక్యుమెంటేషన్, లీగలైజేషన్స్కి కూడా ఫారెన్ కంట్రీకి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి మేము హెల్ప్ చేస్తాం. సో మన దగ్గర స్టూడెంట్ ఏదో ఎంబీబీఎస్ చదివాడు పంపించామని కాకుండా ఎంటైర్, ఎందుకంటే వాళ్ళు వచ్చాక మన హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడానికి జాబ్స్ కావాలన్నా, ఈవెన్ వాళ్ళు ఏ కోచింగ్ తీసుకోవాలి, పీజీ ఎలా క్రాక్ చేయాలి, దానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో కూడా నన్ను స్టూడెంట్స్ సంప్రదించడం జరుగుతుంది. సో వాళ్ళకి నేను ప్రతి ఒక్కటి ఎందుకు గైడెన్స్ ఇస్తానంటే వాళ్ళ పాస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుండి మనకు కావాల్సింది వాళ్ళ సక్సెస్. సో ఆ సక్సెస్ కోసమే నేను ఇన్ని రోజులు పోరాడడం, ఒక హ్యాపీనెస్ని మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం అనేది అందులో తృప్తి ఎందులో ఉండదు. సో మీకు పవర్ఫుల్ ఎడ్యుకేషన్ కావాలన్నా, అద్భుతమైన సో మీకు స్పెసిలిటీస్ కావాలన్నా, లేకపోతే మంచిగా మీరు చదువుకొని మంచి కోచింగ్ తీసుకొని మంచిగా గైడెన్స్ తీసుకొని సో 100% డాక్టర్ కావాల్సిందే అనే ఆలోచనలో ఉన్నప్పుడు సో ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మారుమోగుతున్నటువంటి పేరు ఇది. సో ఒక్కసారి రండి, వస్తే అన్న మీకు అన్నీ చెప్తాడు, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో వాళ్ళంతా అండగా ఉంటారు. ఎందుకంటే చాలామంది పూర్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని అప్రోచ్ అయినారు. సో వాళ్ళకి మోటివేషన్ చేసినారు, ఎట్లా ప్రాసెస్ ఏందనేది మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా. ఏమైనా లోన్స్ ఉంటాయా? లోన్స్ కూడా ఎంబీబీఎస్కి మనం కూడా రష్యాకి కూడా మనము మొన్న రీసెంట్గా సెర్బియాకి మీకు అవసరం లేదని కళ్ళు మూసుకొని లోన్స్ ఇచ్చేస్తారు. కాకపోతే ఒకప్పుడు రష్యాకి కంట్రీస్కి ఇవ్వడం లేదు, బట్ ఈవెన్ రష్యాకి కూడా మనం ఇప్పించడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ సెర్బియాకి లోన్స్ అనేది విత్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బికాస్ ఆఫ్ ది యూనివర్సిటీ, రెప్యూటెడ్ యూనివర్సిటీస్ వల్ల వాళ్ళు మీరు కొలెటరల్, నాన్ కొలెటరల్ కూడా వాళ్ళు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన హైదరాబాద్కి వచ్చి నన్ను కలవాలి, లేదంటే బెంగళూరులో కలవాలి, చెన్నైలో కలవాలి అని కాకుండా మీరు మన బ్రాంచెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఇన్ విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు అండ్ వరంగల్ అండ్ హైదరాబాద్. సో మొత్తం నాకు అసోసియేట్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ ఈవెన్ ఎంటైర్ ఇండియా వీఆర్ స్ప్రెడింగ్ నౌ. సో మీకు ప్రతి ఒక్క బ్రాంచ్ ఎక్కడున్నా, మీరు ఏ స్టేట్ ఉన్నా, వేరే వేరే సిటీ యూ ఆర్, మేము 100% మీకు అక్కడ నుండి కౌన్సిలింగ్ ఇస్తాం. లేదంటే మీరు ఆన్లైన్ జూమ్ మీటింగ్లో కూడా మీరు మాత్రం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. నన్ను చూసి మీరు నమ్మి మీరు అడ్మిషన్ తీసేసుకోవచ్చు. అలాగే కాకుండా మీరు ఇక్కడ రావాలి హైదరాబాద్ వరకు అనే అవసరం కూడా లేదు. ఈ రోజుల్లో అంత టెక్నాలజీ ఉంది. సో త్రూ జూమ్ కానీ లేకపోతే త్రూ వాట్సాప్ వీడియో కాల్ వీ కెన్ డూ. అందులో కూడా మనం పీపీటీస్ ఇస్తాను, నేను అన్ని షేర్ చేస్తాను, మీకు ప్రతి డాక్యుమెంట్ ఇస్తాను. సో మీరు హ్యాపీగా తీసుకొని మీరు త్రూ జూమ్ మీటింగ్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్ కావాల్సిన డాక్యుమెంటేషన్, చెక్ లిస్ట్, ఫీ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ మా టీం కానీ నేను కానీ షేర్ చేస్తాను. నేను పర్సనల్గా ప్రతి స్టూడెంట్తో కూడా అట్లీస్ట్ నేను 100% ప్రతి స్టూడెంట్తో మాట్లాడి
వాళ్ళకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి నేనే రెక్టిఫై చేయాలనుకుంటాను. సో ప్రతి స్టూడెంట్ నాకు ఇంపార్టెంటే. సో కింద మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు కాల్ చేస్తే మీకు ఏ బ్రాంచ్ నుండి కాల్ చేస్తున్నారు అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ మానిటర్. 100 మంది 200 1000 మంది ఉన్నా కూడా ఐ విల్ మానిటర్, డోంట్ వరీ. సో మీరు ఒకవేళ వరంగల్ నుండి కాల్ చేసినా, విశాఖపట్నం నుండి కాల్ చేసినా, వాళ్ళు మీరు ఎక్కడ నుండి అవుతున్నారో అక్కడ నుండి వాళ్ళు మాట్లాడతారు. అవసరం అనుకుంటే ఇక్కడ నుండి వేరే వాళ్ళకు కూడా కాల్ చేస్తారు. కాల్ చేసి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆలోచించండి, అద్భుతమైన అవకాశం. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, అక్కడికి పోతారు ఇక్కడికి పోతారు. కొంతమంది ఫ్రాడ్స్ ఈ మధ్యకాలంలో తయారయ్యారు, కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చూడండి, మీరు ఓపెన్ చేయండి, పూర్తి స్థాయిలో వీడియోలు కూడా చూడండి. మధ్యకాలంలో సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోలు. సో మీరు నమ్మకంతో ఒకసారి ప్రతిపన్న దగ్గరికి వస్తే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చూసుకునేటటువంటి బాధ్యత ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.